హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను షోల్డర్స్ అండ్ లాట్స్ వర్కౌట్ చేస్తున్నా. ఈ వీడియోలో మీకు ఓన్లీ వర్కౌట్ కాకుండా కాస్త టెక్నిక్స్ కూడా చెప్తాను నేను మీకు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు షోల్డర్స్ అండ్ బ్యాక్ మసిల్స్ని లైట్గా వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఏ వర్కౌట్ అయినా సరే వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ కెన్ బి అరౌండ్ 1 minute or 2 minutes. వార్మప్లో నేను బేసిక్గా స్ట్రెచెస్ అండ్ వార్మప్ రెప్స్ కొడతా. వార్మప్ రెప్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వర్కౌట్ యూ డూ. వార్మప్ అండ్ స్ట్రెచెస్ చేయడం వల్ల ఇంజరీ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇవాళ లాట్స్ చేసిన కాబట్టి వార్మప్ సెట్స్లో లాట్ పుల్ డౌన్ ఒక 15 reps కొట్టిన. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ ఉంది. ఇది మీ లాట్స్కి మంచి విడ్త్ ఇస్తుంది. ఇక్కడ మీరు బార్ని నెక్ వరకు తీసుకొచ్చి స్లోగా పైకి రిలీజ్ చేయాలి అండ్ మైండ్ మసిల్ కనెక్షన్ కూడా మెయింటైన్ చేయాలి మంచిగా. సెకండ్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోయింగ్. దీంట్లో మీరు ఎల్బోస్ బ్యాక్కి తీసుకొని చెస్ట్ స్ట్రైట్గా పెట్టి ఎల్బోస్తోనే పుల్ చేయాలి. మీరు బైసెప్స్ అయితే అస్సలు ఇన్వాల్వ్ చేయకూడదు దీంట్లో. థర్డ్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్తో పుల్అప్స్ చేశాను. ఇవి 3 sets చేసా ఫర్ 10 to 12 reps ఈచ్. అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఏమో షోల్డర్స్. సో షోల్డర్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఇలా వార్మప్ చేసా. 10 reps ఈచ్ వేరియేషన్ లైక్ సాటరల్స్, డంబుల్ ప్రెస్ ఆర్ ఫ్రంట్ రైజెస్ అండ్ రివర్స్ ఫ్లైస్ ఇలా చేసా. నౌ మూవింగ్ ఆన్ టు యాక్చువల్ వర్కౌట్. సో ఫస్ట్ వర్కౌట్ ఫర్ షోల్డర్ ఇస్ ఓవర్ హెడ్ షోల్డర్ ప్రెస్. ఇవి నేను 3 sets చేశాను. ఇక్కడ మీరు లైట్ వెయిట్తోనే చేయాలి. ఈ వర్కౌట్లో మీరు లైట్ వెయిట్తోనే చేయాలి. అండ్ రిమెంబర్, లోవర్ బ్యాక్లో ఆర్చ్ అనేది అస్సలు రాకూడదు, అస్సలు బెండ్ చేయకూడదు. ప్రాపర్ మైండ్ మసిల్ కనెక్షన్తో చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ షోల్డర్స్కి. సో అందరూ షోల్డర్స్లో సైడ్ లాటరల్స్, డంబుల్ ప్రెస్, ఫ్రంట్ రైజెసే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రేడియల్స్ అనేది అస్సలు చేయరు, కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. సో నా నెక్స్ట్ వర్కౌట్ రేడియల్ ఫ్లైస్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు చాలామంది కామన్ మిస్టేక్స్ చేస్తారు. బాడీ మోషన్తో వెయిట్స్ అనేది పుల్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు షోల్డర్స్ మీద టెన్షన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ షోల్డర్ వేరియేషన్ చేస్తేనే మీ ఓవరాల్ షోల్డర్స్లో రౌండ్నెస్ అనేది వస్తుంది. లాస్ట్ వేరియేషన్ షోల్డర్స్లో సైడ్ లాటరల్స్ చేసా. 100 reps చేసా. 100 reps చేసా, బట్ ఓన్లీ విత్ 5 kg డంబుల్స్. సో గైస్, ఇది నా కంప్లీట్ షోల్డర్స్ అండ్ లాట్స్ వర్కౌట్ రొటీన్. కన్సిస్టెన్సీ అండ్ ప్రాపర్ ఫామ్ మెయింటైన్ చేస్తేనే రిజల్ట్స్ పక్కా వస్తాయి. ఒకవేళ మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఫామ్ కరెక్ట్ చేసుకోవాలి అంటే మీ జిమ్లో ట్రైనర్ ఆర్ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏ మసిల్ గ్రూప్ మీద ఆర్ఎల్స్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అని. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ఫిట్, స్టే మోటివేటెడ్.